నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N14 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N14 రోడ్డు శాఖమూరు దగ్గర నుండి బోరుపాలెం వరకు మొత్తం 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 9 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. అంటే N14 E9 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N14 E1 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి 1 వీక్ బ్యాక్ నేను చూసినప్పుడు బాగా మిషనరీస్ తో వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేయడానికి ఏంటంటే వర్క్ ప్రోగ్రెస్ స్లోగా అయితే జరుగుతుంది. కానీ లాస్ట్ 6 మంత్స్ మన అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పోల్చుకుంటే వర్క్ పరంగా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి. ఈ మొత్తం 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఈ రోడ్లో ఏంటంటే ప్రతి ఒక్క చోట గ్రావెల్ వేసుకుని కంకర రాళ్ళు వేసుకుని మొత్తం ఒక లెవెల్ వరకు అయితే చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం ప్రెసెంట్ ఒక నీట్ గా అయితే కనిపిస్తుంది ఈ రోడ్డు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ రోడ్డుకి సంబంధించిన ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో N14 E9 జంక్షన్, అక్కడ నుండి N14 E1 రోడ్ జంక్షన్ వరకు ఈ రోడ్డు ఎలా ఉందో చూపిస్తాను. ఈ రోడ్డు వైపు ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఇంకా ఇగ్నో యూనివర్సిటీ, ఇంకా గోపిచంద్ స్పోర్ట్స్ అకాడమీ అవన్నీ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఇప్పుడు రోడ్ అంతా ఎలా కనిపిస్తుంది, ఎంతవరకు కంప్లీట్ అయింది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N14 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి N14 E9 రోడ్ జంక్షన్ అనమాట. ఇక్కడే లా యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ చేశారు ఈ జంక్షన్ దగ్గర. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ కొండవిటి వాగుని క్రాస్ అవుతుంది. దాని పక్కనే మల్టీఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంది. అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ జర్నలిస్ట్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. అది క్రాస్ అయిన తర్వాత ఇది తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. దాని బ్యాక్ సైడ్‌లోనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే ఇక్కడ జెడ్ఎస్ఐ గాని, ఇగ్నో అదంతా చూడొచ్చు. అలాగే ఇక్కడ N14 E3 రోడ్ జంక్షన్ దగ్గర ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, అలాగే డిఏవి స్కూల్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇదంతా స్పోర్ట్స్ సిటీ ఏరియా అనమాట. ఇక్కడ గోపిచంద్ స్పోర్ట్స్ అకాడమీకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ పాలవాగు క్రాస్ అయిన తర్వాత ఇది E1 రోడ్‌తో అయితే ఎండ్ అవుతుంది. నేను మ్యాప్‌లో ఎలా అయితే చూపించానో ఇక్కడ లైవ్‌లో ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన స్టేటస్ చూపిస్తాను. ఇది N14 E9 రోడ్ జంక్షను. నేను స్టార్టింగ్ పాయింట్ చూపించా కదా! అదే అనమాట. ఇక్కడే ఇటువైపు దీనికి బ్యాక్ సైడ్‌లోనే లా యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇది శాఖమూరు విలేజ్ ఏరియా అనమాట. ఈ N14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ E9 రోడ్ క్రాస్ అవుతుంది కదా! E9 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. 14.1 కిలోమీటర్ల వరకు. ఆ రోడ్డు కూడా ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ నేను కొండవీటి వాగుని క్రాస్ అవుతుందని చెప్పా కదా! ఇదే అనమాట కొండవీటి వాగు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే చేశారు. ఇదంతా కొండవీటి వాగే. ఈ కొండవీటి వాగు దాదాపు 23.5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ కొండవీటి వాగు దాటిన తర్వాతే ఇక్కడ మల్టీఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ఫ్యూనరల్ సెంటర్ ఉన్న ఏరియా వచ్చేసి అక్కడ E9 రోడ్‌తో కనెక్ట్ అవుతుంది. అదొక జంక్షను. ఇది N14 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఆ E8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం 9 జంక్షన్‌లను అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి రెండో జంక్షన్ అనమాట. ఇక్కడ రోడ్ అంతా చూడండి ఒక లెవెల్ వరకు హైట్ గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకున్నారు. ఇంతకుముందు మనం వీడియో షూట్ చేసినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణ పనులు ఏంటంటే కంటిన్యూస్‌గా ఒక్కొక్క కిలోమీటర్ వరకు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు.
ఇంతకుముందు ఈ రోడ్డు అసలు కనిపిచ్చేదే కాదు. మొత్తం జంగిల్‌తో నిండిపోయి ఉండేది. ప్రెజెంట్ ఏంటంటే అంతా క్లియర్ చేసుకొని, గ్రావెల్ వేసుకొని, స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కానీ, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి ఇటువైపు. ఈ8 రోడ్డు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ7 రోడ్‌నైతే క్రాస్ అవుతుంది. ఇదొక జంక్షన్ అనమాట. ఇక్కడే ఈ7 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఆ ఈ7 రోడ్డొచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. లాస్ట్ టైమ్ మనం ఈ7 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాం. ఈ N14 రోడ్డొచ్చేసి సబార్టియల్ రోడ్డు. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. సబార్టియల్ రోడ్ అని చెప్పా గదా! అమరావతిలో నిర్మిస్తున్న ట్రంక్ రోడ్లలో మేజర్ ఆర్టీఎల్ రోడ్లుంటాయి. ఆర్టీఎల్ రోడ్లు, సబార్టియల్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇంకా కలెక్టర్ రోడ్స్, లోకల్ రోడ్స్ ఉంటాయి. ఈ సబార్టియల్ రోడ్లొచ్చేసి దాదాపు 139.53 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్నారు. 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా మేజర్ ఆర్టీఎల్ రోడ్లొచ్చేసి 51.73 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. అది 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ6 రోడ్‌నైతే క్రాస్ అవుతుంది. ఇది N14 ఈ6 రోడ్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు. ఈ ఈ6 రోడ్డు వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. ఇది 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందొచ్చేసి బీఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అనమాట. ఈ కన్‌స్ట్రక్షన్ సైట్ వచ్చేసి ఎల్‌పీఎస్ జోన్ 5సి ఇంకా ఈ5 రోడ్డు కోసం కట్టుకున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్నది మొత్తం ఎల్‌పీఎస్ జోన్ 5సి అనమాట. రైట్ సైడ్ తుళ్ళూరు విలేజు, లెఫ్ట్ సైడ్ ఫోరెన్సిక్ ల్యాబు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే కడుతున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్‌లో. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కొంచెం దాటిన తర్వాతే మనకి ఈ5 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడే ఈ5 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N14 ఈ5 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ5 రోడ్ వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రెజెంట్ బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ సర్వీస్ రోడ్లు ఇంకా యుటిలిటీస్ అయితే నిర్మిస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ట్రంక్ రోడ్లలో ఏంటంటే, ఇంకా సబార్టియల్ రోడ్లు మొత్తం 139.53 కిలోమీటర్లు అని చెప్పా గదా! ఇంకా ఆర్టీఎల్ రోడ్లొచ్చేసి 107.86 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి 19.23 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 312.34 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. కలెక్టర్ రోడ్స్ ఒకటే 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఈ4 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ ఈ4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ నుండి దూరంగా ఇగ్నో యూనివర్సిటీ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడే జెడ్ఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది. ఈ జెడ్ఎస్ఐకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జెడ్ఎస్ఐ గాని, ఇగ్నో గాని సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినియి. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి లాస్ట్ వీక్ నేను చూసినప్పుడు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ వర్క్స్ జరగకపోయినా ఏంటంటే, రోడ్డంతా చాలా నీట్‌గా కనిపిస్తుంది. అంటే చాలా వరకు పనులైతే కంప్లీట్ చేశారు. స్టోమ్ వాటర్ డ్రైను గాని, పవర్ లైన్స్ అయన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మనకి ఎల్‌పీఎస్ జోన్ 5డి అయితే వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు 5బి ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇక్కడే ఈ3 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ3 రోడ్డు మనకు తెలిసిందే. కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది.
ఇక ఈ3 రోడ్డు దాటిన తర్వాతే మనకి అబ్బరాజుపాలెం విలేజ్ అయితే వస్తుంది. ఈ రోడ్డు మొత్తం 2 కెనాల్స్‌నైతే క్రాస్ అవుతుంది. అంటే కొండవీటి వాగు, పాలవాగు ఈ 2 కెనాల్స్‌నైతే క్రాస్ అవుతుంది. క్రాస్ అయిన తర్వాత ఎండింగ్ ఎళ్లి E1 రోడ్‌తో కనెక్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. ఇదంతా అబ్బరాజుపాలెం విలేజ్ ఇది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి బోరుపాలెం విలేజ్ అయితే ఉంటుంది. అంటే ఇది బోరుపాలెం విలేజ్ దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడే మనకి పాలవాగు కూడా క్రాస్ అవుతుంది. ఇక్కడ ఈ2 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ2 రోడ్ వచ్చేసి మనకి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ రోడ్డు వైపు ఏంటంటే మనకి సీఎం గారి రెసిడెన్సీ, రాజ్‌భవను అయన్నీ వస్తాయి. ఈ రోడ్డు ఈ2 రోడ్ ఎండింగ్ పాయింట్ N16 రోడ్‌తో కనెక్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. ఇక్కడే పాలవాగు క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే చేశారు లాస్ట్ టైమే. ఇంకా ఈ2 రోడ్ క్రాస్ అయిన తర్వాత లాస్ట్‌లో వచ్చేది ఈ1 రోడ్ అనమాట. అది రివర్ ఫ్రంట్‌లో ఉంటుంది. అంటే కృష్ణా నది ఒడ్డునే ఉంటుందది. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి దూరంగా కృష్ణా నది మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రెజెంట్ కరకట్ట రోడ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్‌లో ఈ1 రోడ్‌గా అయితే అయిపోతుంది. ఆ ఈ1 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి బోరుపాలెం వరకు 13.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ రోడ్డు దాటిన తర్వాత మనకి ఇటువైపంతా కృష్ణా రివరే. ఈ N14 రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో చూపిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.